నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా కూడా రాలేదు కానీ అసలు శ్రీనివాస్ అనే అతనికి న్యాయం జరుగుతుందా లేదా అనే కోణంలో చూసుకున్నట్టయితే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే అండి. కోడికత్తి కేసులో ఆయనకు అసలు న్యాయం జరుగుతుందా లేదా అంటే మీరేం చెప్తారు? కోడికత్తి కేసుకు సంబంధించి మనం కోడికత్తి సీనుగా అలియాస్ జల్లుపల్లి శ్రీనివాస్ అసలు ఆయన ప్రస్తావన మనం చూసినట్లయితే నిజంగా చాలా బాధాకరంగా ఉంటుంది. కొంతమందికి అయితే కంటతడి వచ్చే విధంగా ఉంటుంది. ఆయన స్వతహాగా రాజశేఖర రెడ్డి గారికి అభిమాని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని. ఆయన ఒక దళిత బిడ్డ. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే డిగ్రీ పాస్ అయిన తర్వాత చాలాసార్లు ఎక్కడికి ఇది మిలిటరీ కోసం అప్లై చేయడము, మిలిటరీ ఫోర్స్లోకి వెళ్ళడానికి ట్రై చేయడం, సరే అది విఫలయత్నం అయిపోయింది. సో ఎక్కడ ఉద్యోగాలు దొరక తర్వాత కోవిడ్కి వెళ్ళడము, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడో ఇది హోటల్లో వంట పని చేసే విధంగా జాయిన్ అవ్వడము, రకరకాల కష్టాలు పడతా వచ్చి ఇంకా నా వల్ల కాదురా అనుకొని చెప్పి ఏం చేశాడంటే విశాఖపట్నంలో అక్కడ ఈ క్యాంటీన్లు ఇవన్నీ ఉంటాయి కదా, క్యాంటీన్లు బార్లు రకరకాలిటీ ఉంటాయి ప్రెమిసెస్ అన్నీ. అక్కడ క్యాంటీన్లో ఒక ఉద్యోగస్తుడిగా జాయిన్ అయినాడు, అంటే ఒక హెల్పర్గా అనుకోండి. అక్కడ జాయిన్ అయినాడు. కానీ ఆయనకు విప్లవాత్మక భావాలు ఎప్పటి నుంచి అంటే మన రాష్ట్రానికి ఏదో చేయాలని తపన. ఫర్ సపోజ్ ఇక్కడ జరిగింది ఓవరాల్గా వ్యూ ఏంటంటే అండి 11 పేజీల లెటర్ రాసి పెట్టినాడు. ఇది ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడైతే గాయం చేశాడో ఆ రోజున గాయానికి ముందు, గాయం చేసేదానికి ముందు 11 పేజీల లెటర్ రాసి పెట్టి ఆ లెటర్లో ఓవరాల్ సారాంశం ఏంటంటే ఇక్కడ బయట రైతులు కావచ్చు, కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ రేషన్ బియ్యం కోసం ఒక్క చోటకు పోయి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితి మారాలా జగనన్న అనేది ఒక పాయింట్. తర్వాత జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అని చెప్పి హామీలు ఇచ్చినాడు. ఆ హామీలు ఏ విధంగా అమలు చేయాలా అన్నట్టు ఎటువంటి ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్నదాత సుఖీభావ అని చెప్పి 20,000 వీళ్ళ అకౌంట్లో వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్నే అప్పుడు రైతు భరోసా కింద వేస్తూ ఉన్నారు. ఈ రైతు భరోసా పడకముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు రైతులతో పాటు కౌలు రైతులు ఎవరున్నారో వాళ్ళు కూడా నష్టపోతున్నారు, వాళ్ళకు కూడా డబ్బులు వేయన్నా జగనన్నా అని చెప్పి అంటే ప్రతి ఒక్కటి సూచనాత్మకంగా దాదాపు 11 పేజీలు లెటర్ రాశాడు. ఆ 11వ పేజీలో ఏమని ఉందంటే లాస్ట్లో మదర్కి వాళ్ళ ఫాదర్కి ఏమని చెప్పాడు, నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదని నేను చెప్పలేను, నేను చనిపోను కూడా చనిపోవచ్చు, కానీ నన్ను అయితే క్షమించండి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకు లాస్ట్లో అంటే ఈ క్లైమాక్స్లో లాస్ట్ మూమెంట్లో ఇంక జగన్మోహన్ రెడ్డిని పోయి ఇక్కడ పొడుస్తాను అని ఆల్రెడీ ప్రీఫిక్స్ అయిపోయినాడు. ఆ టైంలో లాస్ట్ మూమెంట్లో అది గుర్తొచ్చి రాశాడు, తడబాటుగా రాసి పెట్టినాడు. ప్రతి దాంట్లో ఆయన సంతకం ఉన్నది. అది ఆ జోబులో పెట్టుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారిని విశాఖ ఎయిర్పోర్ట్లో పొడిచాడు. అది పొడిచిన విధానం ఏంటంటే కోడికత్తిని పట్టుకొని సింపుల్గా పడితే అది ఎంత దూరం ఇక్కడి నుంచి అవతలకు వచ్చేస్తుంది మామూలుగా. కానీ ఒక నైఫ్ కానీ ఏదన్నా మనం ఇంత మాత్రమే మిల్లీ సెంటీమీటరే పోవాలన్నట్టు మనం ఏం చేస్తామంటే నైఫ్ టిప్ ఉంటుంది కదా, టిప్ కాడ వేళ్ళు ఇట్టు పెట్టేసి ఇటు పొడిచినా కూడా లైట్గా వెళ్తుంది. అంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారిని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అక్కడ ప్రాథమిక చికిత్స చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెక్ చేసినప్పుడు ఏమైందంటే 0.5 మిల్లీలీటర్ డెప్త్ మాత్రమే పోయింది. అంటే ఇన్సైడ్ ఎంత పోయింది, స్ట్రైట్ ఇంపాక్ట్ ఎంత పోయిందంటే అది 0.5 సెంటీమీటర్స్, అంతకు మించి కూడా లేదు అసలు. అంటే లైట్ గాయం, ఆ గాయం అవుతానే ఇమ్మీడియట్గా రక్తం కారడము. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రాథమిక చికిత్స తీసుకోవడం ఇదంతా మనం చూసాం. అసలు ఈ జల్లుపల్లి శ్రీనివాస్ ఎందుకు చేశాడంటే నేను చెప్పినట్టు రాజశేఖర రెడ్డి అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని. ఇదొక ఎపిసోడ్ అండి. ఇదంతా ఎందుకు చేశాడు ఆ లెటర్లో క్లియర్గా రాసి పెట్టినాడు. జగన్మోహన్ రెడ్డి సార్ మీరు 150 సీట్ల పైన ఎమ్మెల్యే సీట్లో గెలిచాలా అని లెటర్లో రాసి పెట్టినాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పొడిచినప్పుడు ఏమన్నాడంటే ఇంకా పోలీసు వాళ్ళు అందరూ ఒక పక్క వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది కొడుతున్నారు. పోలీసు వారు ఆయన ప్రొటెక్షన్ చేస్తా పోయి తీసుకెళ్ళిపోతున్నారు, జైలుకి తీసుకెళ్లాలా లేకుండా అంటే అక్కడ ఇమ్మీడియట్గా ఎయిర్పోర్ట్లో ఒక గది ఉంటుంది, ఆ గదిలో పెట్టాలని చెప్పి. ఆ సమయంలో సార్ మీరు 160 సీట్లతో గెలుస్తారు సార్ అని చెప్పి అంత విపరీతమైన అభిమానం. సో ఈ కోడికత్తి సీను ఈ యొక్క దళిత బిడ్డ ఏ ఊరంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని. అక్కడ దాకా సరిపోయిందా? తర్వాత ఏమైందంటే ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. జైలుకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గాయపడినటువంటి వ్యక్తి అందరూ బయటకు వచ్చి డౌట్లు ఏమి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు,
దానికి ఏమన్నా కోడికత్తికి ఏదైనా విషయంగా పూసింటారేమో అని చెప్పి తర్వాత అంటే పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నారు. 2019 ఎలక్షన్స్ ముందు జరిగిన ఎపిసోడ్ ఇదంతా. సో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ విపరీతమైన గాయం జరిగితే ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఏం చెప్పారంటే, సార్ విశాఖపట్నంలో కూడా మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, ఇక్కడ చెక్ చేయించుకోండి సార్, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి సార్ అంటే, లేదు నేను ఇమీడియట్గా హైదరాబాద్ పోవాలని చెప్పి మొండి చేసి మరి జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా అక్కడ ప్లాస్టర్ వేయించుకొని అంటే ప్రాథమిక చికిత్స అయిపోయినంతరం హైదరాబాద్కి వెళ్ళినాడు. తర్వాత హైదరాబాద్లో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్లో ఆ ఎయిర్పోర్ట్లో 1 అవర్ ఉన్నాడు. ఆ 1 అవర్లో విజయసాయి రెడ్డి వచ్చి కలవడము, వాళ్ళ కార్యకర్తలు వచ్చి కలవడము 1 అవర్ పాటు స్పెండ్ చేశారు. తర్వాత ఎపిసోడు ఈ ఎపిసోడ్ నేను కలిపి చెప్తున్నానండి, దాంట్లో ప్యారలల్ డౌట్స్ ఉంటాయి ఇక్కడ. తర్వాత మనం వింటా ఉండింది ఏంటంటే ఆ కోడికత్తికి విషం పూసారని చెప్పి జనాల్లోకి స్ప్రెడ్ చేసేసారు. స్ప్రెడ్ చేసింటే ఇక్కడ 1 గంట పాటు ఎందుకు గడిపినాడు జగన్మోహన్ రెడ్డి? ఇమ్మీడియట్గా హైదరాబాద్లో హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోవాలా. 1 గంట స్పెండ్ అంటే భయం ఉంటుంది కదండి, ఫ్రాక్షన్ సెకండ్స్లో చనిపోతాడు మనిషి. తర్వాత హైదరాబాద్లో ఒక ప్రాథమికంగా చికిత్స అనంతరం హైదరాబాద్లో మెయిన్ చికిత్స కోసం ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ డాక్టర్ ఎవరంటే సాంబశివారెడ్డి. ఆయన జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయి సపోర్ట్ చేస్తా ఏం చేశాడంటే, హాస్పిటల్ అయిపోయినాక మనం ఇప్పుడు కూడా గూగుల్లో ఉంటుంది పోస్టరు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పడుకున్నాడు, పైన ఇది కప్పేసి ఉంటారు అంటే హాస్పిటల్లో ఇచ్చినటువంటి ఆ బెడ్షీట్, అంటే ఆయనకి ఇంకా ఏదో ప్రాణాపాయం ఉండాది, అయిపోయింది దాని కథ అన్నట్టు మనం ఆ పోస్టర్ మనం చూస్తూ ఉన్నాం. ఏది మన గూగుల్లో అక్కడ జరిగింది ఏంది 0.5 సెంటీమీటర్సే జరిగిందని చెప్పి ఇక్కడ విశాఖపట్నంలో మనకు ఆల్రెడీ డాక్టర్లు అంతా రిపోర్ట్ ఇచ్చినారు. ఇక్కడేమైంది, ఎవరికి చేసే చికిత్స అంటే మిలిటరీ వాళ్ళు కానీ లేదా తీవ్రమైన గాయాలకు గురైపోయి ఆ గాయం మానిపోయి ఉంటుంది ఆల్రెడీ, లోపలేమో మట్టి అంతా ఉంటుంది కానీ పైన లేయర్ అంతా మానిపోయినట్టు ఉంటుంది, కానీ లోపల ఉండే డస్ట్ వల్ల తర్వాత కాలంలో ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పి కొన్ని మిల్లీ సెంటీమీటర్స్ తీసేస్తారు, కట్ చేసి తీసేస్తారు. అటువంటి ట్రీట్మెంట్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. అంటే విషయం లేదు ఏమీ లేదని ఇక్కడంతా కనుక్కున్న తర్వాత ఇక్కడ అదేం చేశారు, 0.5 సెంటీమీటర్స్ని కాస్త ఇంకొంచెం అంటే దాదాపు 2 సెంటీమీటర్స్ లోపలికి దించడం, ఆ యొక్క కత్తి ఏదైతే ఘాటు ఉన్నదో ఆ ఘాటు దగ్గరనే హాస్పిటల్లో ఈ మత్తు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొంచెం లోపలికి దించడం, దాన్ని ఇంకా ఎక్కువ లెంత్ పెంచడం. సో 2x3 రేంజ్లో అంటే లోపలికి 2 సెంటీమీటర్స్ బయటికి 3 సెంటీమీటర్స్ లెక్కన మనం చూస్తే అర్థమవుతుంది. తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అయిందండి ఆ రంగం అనే సినిమా రిలీజ్ అయింది. ఆ రంగం అనే సినిమాలో వాడు ఒక సీఎం అవుతాడు. ఆ కాలంలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సీఎం అవడానికి నానా తంటాలు పడతాడు, కట్టెలతో తలబట్టి గుద్దుకుంటాడు, అన్నీ అయిపోతాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా తను ఈ పని చేశాడు, 2x3 సెంటీమీటర్స్ లోతులో ఓడిపించుకొని. సో ఎవరు చెక్ చేశాక తర్వాత కాలంలో ఎవరు మళ్ళీ డాక్టర్లు చెక్ చేస్తారు కదండి, భూమిలో ఉన్నటువంటి శవాన్నే మళ్ళీ తీసి ఏం చేస్తున్నారు, రీపోస్ట్ మార్టం చేస్తున్నారు. అటువంటిది ఈయన కూడా ఇంకొకరోజు చెక్ చేసే పరిస్థితి వస్తుంది. ఎక్కడ చెక్ చేసినా కూడా ఈ పలానా లోతు దిగిందని చెప్పి మనకు ఒక డాక్యుమెంటేషన్ డాక్టర్లు ఇచ్చే ఉంటుంది. సో ఈ సాంబశివారెడ్డి ఏం చేశాడు, పూర్తి స్థాయి ఫేవర్ చేశాడు జగన్మోహన్ రెడ్డికి. ఈ మేర ఇదైంది అది గాయం అని చెప్పి దానికి ఆయన కుట్లేసి దానిపైన ఆ పేపర్ అంతా రిలీజ్ చేశాడు. తర్వాత ఆయన బయటికి రావడం ఆలస్యము. ఏం చేశారు, వాళ్ళమ్మ ఎవరు వైఎస్ విజయమ్మ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంక ప్రజలే అండా మీరే కాపాడుకోవాలని నా బిడ్డను ఏదో చేస్తారు అని చెప్పి ఆ మండము ప్రజల్లో ఉద్రేకాలు రేకెత్తించడము ఇవన్నీ జరిగిపోయినాయి. సో స్మాష్ అంటే మాట్లాడడానికి కూడా టీడీపీ వాళ్ళ దగ్గర జనసేన వాళ్ళ దగ్గర ఏమీ లేదు, మాట్లాడడానికి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యాయత్నం జరిగినది. ఈ కోడికత్తి శ్రీను అనే అతన్ని ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఎవరో పురమాయిచ్చి చంపించారనేది అందరిలో డౌటు. అది జగన్మోహన్ రెడ్డి తత్వం అనేది అందరికీ తెలుసు, కానీ వీళ్ళ దగ్గర ఏది ప్రూఫ్స్ లేవు. అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే 2018లో అంటే సంక్రాంతి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్ ఒక పక్క, ఈ కోడికత్తి శ్రీను పోస్టర్ ఒక పక్క వేసి ఏదో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనో లేకుంటే హ్యాపీ బర్త్డే జగన్ అన్నో ఒక పోస్టర్ రిలీజ్ చేసి పెట్టినాడు. అంటే వాళ్ళ ఊరు బస్సులు ఎక్కడైతే స్టాప్ అవుతాయో ఆ కూడల్లో ఈ కోడికత్తి శ్రీను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉన్న పోస్టరు ఆడబెట్టినారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా ప్రేమిస్తారో అని చెప్పి. ఇప్పుడున్నటువంటి డాక్యుమెంట్లు నేను ఏదైతే 11 పేజీలు చెప్పినానో, నేను కల్పించుకోను ఇంకొకరు కల్పించుకోను చెప్పినట్టు కాదు, ఇవంతా కోర్టు దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనం ఇందాక నేను పోస్టర్ అని చెప్పినా కదండి, ఆ పోస్టర్లో ఈగిల్ ఫోటో ఉంది. అప్పుడు సినీ యాక్టర్ శివాజీ బయటకు వచ్చి ఏం చెప్తానంటే, ఒక దారుణమైన ఒక కుట్ర జరుగుతోంది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన, దాని పేరు ఈ గరుడ అనే నామకరణం ఏదో చేశాడు ఆయన. సో ఈ శివాజీ చెప్పే గరుడ అనే దానికి ఈ పోస్టర్లో ఉండే ఈగిల్
గరుడ పక్షి వేరే, ఇది కేవలం డేగ చిన్న పక్షికి ఏదో సంబంధం ఉంది అని చెప్పి ఆయన ఒక కేవలం చిన్నపాటి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఈ పోలీసు వాళ్ళు నమ్మను అది ఇది అంటున్నాడు కదా. ఈ డేగ ఎందుకు పెట్టుకున్నా అంటే వాలీబాల్ ఆడేటప్పుడు ఆయన టీంకి ఒక సింబల్, ఎవరు కోడికత్తి సీనుకి, అందుకు ఆయన ఇష్టంగా పెట్టుకున్నాడు ఆ పోస్టర్లో. అది నిజం. సో ఇటువంటి చిన్న సిల్లి కారణాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావట్లే. సార్ నేను నిజంగా సార్ ఆయన అభిమానిని, కేవలం తెలిసి విత్ కాన్షియస్నెస్, అంటే కావాలని ఏది కుట్ర కోణంతో ఆయన చంపాలని కాదు అని చెప్పి ఈయన మొరపెట్టుకున్నాడు. ఈలోపు ఆయన లాయర్ కూడా అయిపోయినాడండి. ఇన్ని రోజులు జైల్లో ఉన్నాడు కదా కోడికత్తి సీను, అక్కడనే జైల్లో ఉండి చదువుకొని లాయర్ కూడా అయిపోయినాడు. గొప్ప వ్యక్తి అయినాడు ఒక మాట చెప్పాలంటే. కానీ ఆయన పైన కేసు కొట్టేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి, సరే దాంట్లో ఆయన తప్పు లేదంటున్నాడు, ఇన్నాళ్ళ శిక్ష అనుభవించాడు కదా, నేను కేసు విత్డ్రా చేసుకుంటే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రావట్లే. వచ్చినాడు అనుకో ఏమవుతుంది, అదంతా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా కోడికత్తి సీను టీడీపీ వాళ్ళకు జనసేన వాళ్ళకు సంబంధించినాడని చెప్పి పోర్ట్రేట్ చేస్తున్నారు. అదంతా అబద్ధం అవుతుంది. అబద్ధమైనా నిజమైనా కూడా ఇప్పుడు రాజకీయంలో అందరూ చైతన్యవంతులే. ఒకరి జీవితాన్ని నిలబెట్టినోడు అవుతాడు కదా జగన్మోహన్ రెడ్డి. వచ్చి కోర్టుకన్నా వచ్చి ఈ కోడికత్తి సీను సరే ఏదో తెలియని చేష్టాలతో ఆ పని చేశాడు అని చెప్పి రావట్లా. విక్టిమ్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి, గాయపడినోడు. ఆయన రావట్లా. గాయపరిచినోడు ఇతను. ఈయన ప్రాధాయపడతా పోతానే ఉన్నాడు కోర్టుకి. ఈయన రావట్లా. ఒక్కసారిగా వచ్చి ఈయన కన్నా చెప్తే జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసు చేసుకొని ఈయన లైఫ్ ఉజ్వలంగా ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. ఖచ్చితంగా రాడు. కానీ ఈ లోపు బెయిలు ఈ కార్యక్రమాలు అనుకునే లోపే ఆయనకు దాదాపు ఇంక 2 ఏళ్ళు పడుతుంది శిక్ష మహా అంటే. ఆ లోపు రిలీజ్ అయిపోతాడు. దాంట్లో పెద్ద ఏముండదు. ఎందుకంటే ఇదేం మర్డర్ ఏం చేయలా, స్వయంగా తను మర్డర్ చేయాలా అని చెప్పి చేయలా, కేవలం గాయపరచాలని చెప్పి. సో ఈ కేసులో శిక్ష కొద్ది మేర పడుతుంది. 1 or 2 yearsకి అతనికి పూర్తి స్థాయిగా అతని పైనటువంటి కేసు నుంచి ఫ్రీడమ్ అవుతాడు ఈ కోడికత్తి సీను అలియాస్ జల్లుపల్లి శ్రీనివాస్ అని నేనైతే భావిస్తున్నానండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.